మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు, రావడం తగ్గించి. మమ్మీ డ్రైవింగ్ చూడడానికి కదా. అవునా? హాయ్ రా విష్ణు. హాయ్ అక్క. ఇప్పుడు నన్ను ఏమంటారంటే సీట్ బెల్ట్ వేసుకోకుండా డ్రైవింగ్ చేస్తున్నాను అంటారు. ఏదో పక్క గల్లీలోకే వచ్చాను అనమాట. పక్క గల్లీకి వచ్చింది. అందుకని నేను నా కోసం, నాకు డ్రైవింగ్ చూపించడం కోసం వచ్చింది పక్క గల్లీకి. ఎందుకంటే ఎప్పుడు త్రినేని షూటింగ్ చేసేటప్పుడు అరే విష్ణు డ్రైవింగ్ నేర్చుకో. నేను 2 నెలల క్రితం కొన్నాను సియాజ్. 2 నెలలు కాదు. కానీ ఇప్పుడు కార్లో ఏసీ ఎక్కువ పెట్టారు. అది అవును రాయాంశు క్రీటా. అది క్రీటా అంట. వాడు అన్నీ చెప్పేస్తున్నాడు బాబు, చాలా పెద్దోడు అయిపోయాడండి. నేనైతే అసలు ఎక్స్పెక్టే చేయలే. విష్ణు చాలా అంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్, నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఎందుకు? ఏంటంటే ఎప్పుడు నేర్చుకోమన్నా త్రినీలో అసలు ఎవరికి ఇవ్వరు, అలాంటిది నాకు ఇచ్చారు ఈ రోజు. అదే కదా, నేను ఎవరికి ఇవ్వను అసలు. నమ్మకం. ఇప్పుడు అప్పట్లో నేర్చుకోమంటే అక్క నాకు భయం అక్క, నేను నేర్చుకోను ఎలా క్రాస్ చేస్తుందో చూడండి మంచిగా. నేర్చుకోను నాకు భయం అక్క అనేది. అలాంటిది నేను అనుకున్నాను, లైఫ్లో నేర్చుకోలేదు అనుకున్నాను. అసలు ఈవిడ గారు అసలు నాకు డ్రైవింగ్ వచ్చాక సిద్ధు కూడా కార్ది పదా అని అంటున్నాడు అక్క. నేను ఇంక డ్రైవర్ డ్యూటీ చేసేస్తున్నట్టు అయిపోతుంది నా పరిస్థితి. అంటే ఎవరైతే వీళ్ళు మన మీద డిపెండ్ అవుతారు, డ్రైవింగ్ రాదు అది ఇది అనుకుంటారో, నేను చేసి చూపించాలనిపిస్తుంది నాకు. అలా చేసి చూపించేస్తాను అనమాట. స్కూటీ కానీ ఇవి కానీ అలా నేర్చేసుకుని నా పనులు నేను చేసుకోగలను. అంటే ఎప్పుడైనా సరే నువ్వు లేకపోయినా సరే నేను బతికి చూపిస్తా అనే టైప్. నేను మనకు ఉండాలి కదా. అలాగే చేసింది కూడా. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే రాదు, నేర్చుకోను, నాకు అసలు ప్రశాంతంగా ఎవరైనా డ్రైవ్ చేస్తుంటేనే వెళ్తాను అనే వ్యక్తి. అంటే అందరు మనుషులకి ఉండేది కాళ్ళు చేతులే, నాకు ఉండేది అదే. అలాంటప్పుడు నేను ఎందుకు చేయలేను అందరూ చేస్తున్నప్పుడు? అండ్ డ్రైవింగ్ విషయంలో మీరే నా ఇన్స్పిరేషన్. నేనే చేయగలను. ఎందుకు మీరు చేస్తున్నప్పుడు అంత ధైర్యంగా, అందులో నాకు ఎందుకు 1% కూడా ధైర్యం లేదు అని. యాక్చువల్గా నాకు ధైర్యం మిగతా విషయాల్లో ఉండదు. ఈ విషయంలో ఎందుకు వచ్చిందంటే డ్రైవింగ్ ఒకప్పుడు అంటే చాలా చాలా భయం నా స్టార్టింగ్లో. అలా నేను మీ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నా మిమ్మల్ని. తీసుకెళ్ళిపో. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే, నాకు మా ఇంటికి కూడా తీసుకెళ్తుంది. అసలు అంటే ఇంత షార్ట్ టైంలో ఒక 1 month లోపే నేర్చుకుంది డ్రైవింగ్ క్లాసులకి వెళ్ళి. హ్యాట్స్ ఆఫ్ రా, నువ్వు రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నేను డ్రైవింగ్ చూసి